ఈరోజు నీ జీవితంలో ఎదుర్కొంటున్న సవాళ్ళు నిన్ను విజయానికి నడిపించబోతున్నాయి, నిన్ను ఉన్నతమైన స్థానాన్ని తీసుకురాబోతున్నాయి. ఇదే విశ్వాసంతో నూతన సంవత్సరాన్ని ప్రారంభించు. దేవుని మీద నమ్మకంతో ముందుకు సాగిపో. ప్రార్థనతో, దేవుని వాక్య ధ్యానంతో, దేవుని వెంబడించడంలో, సంఘ క్షేమాభివృద్ధి కొరకు పాటుపడడంలో నిన్ను నీవు వ్యయపరుచుకోగలిగితే ఈ సంవత్సరంలో దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. గొప్పగా నిన్ను వాడుకోవడానికి కూడా ఆయన ఇష్టపడుతున్నాడు. గతించిన సంవత్సరం అంతా దేవుని కొరకు ఏవేవో చేయాలనుకున్నావు కానీ చేయలేకపోయాము. కానీ ఈ సంవత్సరం దేవుని కొరకు వాటిని చేయడానికి స్థిరమైన నమ్మికతో, తీర్మానంతో ముందుకురా. ప్రభు అసాధారణమైన కార్యాలు ఎన్నో నీ జీవితంలో సుసాధ్యపరచడానికి ఇష్టపడుతున్నాడు. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవని దేవుడు మాట్లాడు. నీ జీవితాన్ని దేవుడు తన ముందు పెట్టుకున్నాడు. ఆయన గమనిస్తూనే ఉన్నాడు. పరిస్థితులన్నీ కూడా ఆయన గమనిస్తూనే ఉన్నాడు. నువ్వు అధైర్యపడడానికి వీల్లేదు, నువ్వు విచారపడడానికి వీల్లేదు, నీవు కృంగిపోవడానికి వీల్లేదు. లేఖనాలు సెలవిస్తున్నాయి, దేని గురించి మీరు చింతపడకుండా కానీ ప్రతి విషయంలో కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి అని. ఒకవేళ గతించిన సంవత్సరం అంతా చింతపడి దేవుని దూరం అయిపోయామో, అధైర్యపడి అనేక మందిని బాధించేవేమో, ఈ సంవత్సరం విజ్ఞాపనం ద్వారా మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం వల్ల నీ ప్రతి ప్రార్థనను దేవుని దగ్గరికి